దుబాయ్లోని టాప్ అట్రాక్షన్స్ లో ఈ మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ కూడా ఒకటి. ఈ మ్యూజియం ని 2022 ఫిబ్రవరి 22 లో ఓపెన్ చేశారు. ఇక్కడ మనము 2071 లో ఉండబోయే ప్రపంచాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ ని ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ మ్యూజియం దుబాయ్ సిటీ సెంటర్ లో ఉండే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. ఈ మ్యూజియం కి ఎమరేట్ టవర్స్ మెట్రో నుండి డైరెక్ట్ గా ఎంట్రీ ఉంటుంది. కానీ మెట్రో నుండి ఈ వ్యూని క్యాప్చర్ చేయడానికి నేను నెక్స్ట్ స్టేషన్ లో దిగాను. ఈ స్టేషన్ వచ్చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్ మెట్రో స్టేషన్. ఇక్కడ నుండి కూడా వాకబుల్ డిస్టెన్స్ లోనే ఈ మ్యూజియం ఉంటుంది. అక్కడ కనిపిస్తున్నదే ఎమిరేట్స్ టవర్ మెట్రో స్టేషన్. రెండు మెట్రో స్టేషన్స్ కి ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు. అలాగే ఎదురుగా కనిపించేది మ్యూజియం. టైం 8 అవుతుంది. ఎర్లీగా వస్తే ఇలా బయట నుండి కూడా కొన్ని ఎక్కువ విజువల్స్ కవర్ చేయొచ్చు అనేసి వచ్చాను. అలాగే మార్నింగ్ టైంలో క్రౌడ్ కూడా తక్కువగా ఉంటుందనేసి నేను ఎర్లీగా వచ్చాను. టైం ఉన్నందుకు బయట నుండి మాక్సిమం విజువల్స్ ని కవర్ చేశాను. ఈ విజువల్స్ ని చూస్తూ ఈ మ్యూజియం గురించి కొన్ని డీటెయిల్స్ ని తెలుసుకుందాము. ఈ మ్యూజియం హైట్ వచ్చేసి 77 మీటర్స్. అలాగే ఈ బిల్డింగ్ లో మొత్తం 7 ఫ్లోర్స్ ఉంటాయి. బ్లాక్ లో కనిపించేదంతా అరబిక్ లెటర్స్ తో ఉన్న గ్లాస్ విండోస్. యుఏఈ ప్రెసిడెన్సీ చెప్పిన 3 కొటేషన్స్ ని అరబిక్ ఫాంట్ లో ఈ బిల్డింగ్ పైన విండోస్ లాగా క్రియేట్ చేశారంట. ఈ మ్యూజియం బయట భాగాన్ని డిజైన్ చేయడానికి 1024 స్టెయిన్లెస్ స్టీల్ ప్యానెల్స్ ని ఇంకా ఫైబర్ గ్లాస్ ని యూజ్ చేశారంట. చిన్న కొండపైన రింగ్ ని ఉంచినట్టుగా దీన్ని డిజైన్ చేశారు. ఈ డిజైన్ వల్ల ఈ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ ని ద మోస్ట్ బ్యూటిఫుల్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్ అని వర్ణిస్తారు. రోడ్డుకి రెండు వైపులా ఎత్తైన బిల్డింగ్స్ తో ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియా అయితే చాలా బాగుంటుంది. మీకు కుదిరితే ఇక్కడ ఒకసారి దిగి కొంత టైం స్పెండ్ చేయండి. ఆన్లైన్లో ఈ మ్యూజియం టైమింగ్స్ చూస్తే 9 AM to 7 PM అని ఉంది. కానీ ఇక్కడికి వచ్చాక 9:15కి లోపలికి ఎంట్రీ అని చెప్పారు. నేను సెప్టెంబర్లో దుబాయ్కి వెళ్ళాను. టైం 9 అవుతున్నా కానీ వేడి మాత్రం చాలా దారుణంగా ఉంది. నాతో పాటు ఆల్రెడీ కొంతమంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మా బాధ భరించలేక సెక్యూరిటీ అతను మమ్మల్ని లోపల వెయిట్ చేయమని చెప్పాడు. ఇది లోపల వ్యూ. చాలా పెద్ద లాబీ, మొత్తం వైట్ కలర్ తో చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. ఈ ప్లేస్ నైతే మాత్రం చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ లాబీ లోపల సైడ్ కూడా మొత్తం అరబిక్ ఫాంట్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్ లో టోటల్ గా 7 ఫ్లోర్స్ ఉంటాయి. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్. ఈ డోమ్ లాగా కనిపిస్తున్న లాబీ పైన మొత్తం గార్డెన్ లాగా ఉంటుంది. మనకు బయట నుండే అదే కొండలాగా కనిపిస్తుంది. మేము వెళ్ళిన టైంలో ఇంకా టికెట్స్ ఇవ్వటం కూడా మొదలు పెట్టలేదు. కాసేపు అయ్యాక టికెట్స్ ఇవ్వటం స్టార్ట్ చేశారు. ఈ ఫ్లోర్ ని మాత్రమే విజిట్ చేయాలి అనుకుంటే ఎలాంటి ఎంట్రీ టికెట్ అవసరం లేదు. మనం ఈ బిల్డింగ్ పై ఫ్లోర్ లో ఉన్న మ్యూజియం ని విజిట్ చేయాలంటేనే టికెట్ తీసుకోవాలి. టికెట్ ప్రైస్ ని ఇక్కడ మీరు చూడొచ్చు. మనం అమౌంట్ పే చేశాక ఇలా ఒక రిస్ట్ బ్యాండ్ లాంటిది ఇస్తారు. ఇదే మనకు ఎంట్రీ పాస్. ఆన్లైన్ లో టికెట్ తీసుకున్న వారు ఎంట్రీ పాస్ ని ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. నేను వెళ్ళిన టైంలో ఆఫ్ సీజన్ కనుక టూరిస్టులు ఎక్కువగా లేరు. అందుకే డైరెక్ట్ గా కూడా టికెట్స్ ఇస్తున్నారు. అదే సీజన్ లో అయితే టికెట్స్ మీరు ముందుగానే ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. ఈ ప్లేస్ ని విజిట్ చేయడానికి డైలీ లిమిటెడ్ మెంబర్స్ ని మాత్రమే అలో చేస్తారు. సో నవంబర్ నుండి మార్చి మధ్యలో ఈ మ్యూజియం ని విజిట్ చేయాలనుకుంటే 1 month ముందే స్లాట్ బుక్ చేసుకుని వెళ్ళాలి. అలాగే ఈ మ్యూజియం లోపలికి ఎలాంటి హ్యాండ్ బ్యాగ్స్ అలో చేయరు. వాటి కోసం లాకర్ రూమ్స్ ఉంటాయి. అక్కడ మనం బ్యాగ్స్ ని డిపాజిట్ చేసి మ్యూజియం కి వెళ్ళాలి. ఇదే జుమైరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్ నుండి ఎంట్రన్స్. అదే మ్యూజియం లోపలికి ఎంట్రీ. ఫస్ట్ లిఫ్ట్ లో మనల్ని డైరెక్ట్ గా 5th ఫ్లోర్ కి తీసుకెళ్తారు. అక్కడి నుండి ఒక్కొక్క ఫ్లోర్ ని విజిట్ చేసుకుంటూ కిందకి రావాల్సి ఉంటుంది. లిఫ్ట్ లో ఎక్కువ మంది పట్టరు. అందుకే కొంత టైం మనం ఇలా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక లోపలికి వెళ్దాము. చాలా వరకు టూర్ ప్యాకేజెస్ లో వచ్చిన వారికి ఈ అట్రాక్షన్ ని చూపించరు. అలాగే టికెట్ ప్రైస్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా చాలా మంది ఈ మ్యూజియం ని స్కిప్ చేస్తారు. సో వారందరి కోసము నేను మాక్సిమం విజువల్స్ ని కవర్ చేసి ఈ వీడియోలో పబ్లిష్ చేస్తున్నాను. అందుకే వీడియో లెంత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఓపికగా చూడండి.
ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ పైన ఈ ప్లేస్ లో ఉన్న విజిటర్స్ ఓరా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. 3D సెన్సార్స్ మనల్ని స్కాన్ చేసి అక్కడ అలా డిస్ప్లే చేస్తుంటాయి. ఇప్పుడు మనం ఇయర్ 2071 ఎన్విరాన్మెంట్ లో ఉన్నాము. ఇక్కడ నుండి అన్ని ఫ్యూచరిస్టిక్ వ్యూస్ ని మనం చూస్తాము. ఇక్కడ ఒక ఏఐ మనకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. తన పేరు అయా. Visionary technologists and artists from around the world. ఈ మ్యూజియం ని డిఫరెంట్ చాప్టర్స్ గా డివైడ్ చేశారు. ఇది ఫస్ట్ చాప్టర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. మనం ఇప్పుడు ఆర్బిటల్ స్పేస్ స్టేషన్ కి వెళ్ళబోతున్నాము. అందరినీ ఇలా పెద్ద లిఫ్ట్ లో 5th ఫ్లోర్ కి తీసుకెళ్తూ స్పేస్ లోకి వెళ్తున్నట్టుగా విజువల్స్ ని క్రియేట్ చేశారు. టూ 2071లో ఉన్న దుబాయ్ విజువల్స్ ని ఈ విండోస్ లో మనం చూడొచ్చు. నిజంగా స్పేస్ లోకి వెళ్తున్నట్లుగా సౌండ్స్ అలాగే వైబ్రేషన్స్ ని క్రియేట్ చేశారు. سيداتي وسادتي، إذا نظرت من الفضاء خارجا على الجانب الأيمن من الكبسولة ستلمحون محطة الفضاء المدارية أمل. أليست جميلة؟ لقد تستقبل محطة الفضاء المدارية أمل التحكم لتنفيذ عملية الالتحام النهائية. أسعدني جدا أن أقود رحلتكم اليوم. استمتعوا بهذا المنظر الخلاب. Ladies and gentlemen, if you look up into space on the starboard Well, fine. Is this only to your right-hand side? We'll land to our orbital space station home. We will land shortly. Isn't she beautiful? OSS Hope now has control of Earth. ఇదే ఆర్బిటల్ స్పేస్ స్టేషన్. అందులోకే మనం వెళ్ళబోతున్నాము. ఇవన్నీ 3D లో క్రియేట్ చేశారు. Enjoy the view. స్పేస్ స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాము. ఎదురుగా విండోలో కనిపిస్తున్నది మూన్. ఈ ఫ్లోర్లో స్పేస్ లైఫ్ ఎలా ఉంటుంది అన్నది మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. స్పేస్ స్టేషన్ లోపల ఎలా ఉంటుంది, ఏమేమి టెక్నాలజీస్ ఉంటాయి అన్నది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఫ్రాంక్గా చెప్పాలంటే మనకైతే ఏమీ అర్థం కాదు, కానీ మనం ఇలా విజువల్స్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు.
ఈ స్పేస్ స్టేషన్ విండో నుండి ఫ్యూచర్ ఎర్త్ ఇలా వ్యూ ఉంటుంది. హాలీవుడ్ సినిమాల్లో లాగా చాలా బాగా క్రియేట్ చేశారు. ఈ స్టేషన్ లో చాలా వరకు టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. పవర్ ఎలా జనరేట్ చేస్తారు అనేసి, వీళ్ళ స్పేస్ సూట్లు, ఇలా డిఫరెంట్ ప్రాపర్టీస్ ని మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ స్పేస్ నుండి ఎర్త్కి రిటర్న్ అవుతున్నాము. దుబాయ్ని మనం చూడొచ్చు. అక్కడ మరికొన్ని ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ ను కూడా క్రియేట్ చేశారు. ఇక్కడితో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. మనం ఇప్పుడు 5th లెవెల్లో ఉన్నాము. నెక్స్ట్ చాప్టర్ ద హీల్ ఇన్స్టిట్యూట్, అది 4th లెవెల్లో ఉంటుంది. ఇలా మనం స్టెప్స్ దిగి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క ఫ్లోర్ చాలా హైట్ ఉంటుంది. 4th చాప్టర్ లోకి ఎంటర్ అవగానే ఫస్ట్ ద విండో అనే ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ఈ బిల్డింగ్ విండో నుండి ఫ్యూచర్ దుబాయ్ ఎలా ఉంటుంది అన్న విజువల్స్ మనం చూడొచ్చు. 2071 లో దుబాయ్ సిటీ ఇలా ఉంటుందంట. మొత్తం ఫ్యూచరిస్టిక్ బిల్డింగ్స్, అలాగే ఫ్లయింగ్ కార్స్, అలాగే అడ్వాన్స్డ్ మెట్రో స్టేషన్స్, ఇలా అన్ని ఫ్యూచరిస్టిక్ గా ఉంటాయనేసి చెప్తున్నారు. What we see happening currently in 2071, you will find Dubai is working on improving its transportation, improving the air quality, and also having sustainable structures. So most of the Dubai taxis are no longer on the roads, they are flying. All of these flying cars are your Dubai taxis, your delivery services like your Amazon, your Careem, and this is Sheikh Zayed Road, looking less congested. Dubai is also now in carbon neutral, using a carbon neutral transport system. All the private vehicles are required to be electric and self-driving. This is a Hyperloop station which is connecting Dubai to Abu Dhabi in roughly 12 to 15 minutes, traveling at 600 miles an hour. We still have the Burj Khalifa, it's no longer the tallest building. We also have more taller buildings around in 2071. So the building itself is also making use of green energy. These are solar windows. They will be opening and closing every few moments. We still have the Jumeirah Towers as well in 2071, and we're also now having a structure making use of light-intensive technology, which is called the Sheikh Rashid Great Mosque. You can see the towers here do not touch. And all of the flying drones are also electric, having one of their recharging centers in the Al Basha area, which is the Al Basha drone charging station right here. Do enjoy this view. Up next will be the rainforest. Thank you. నెక్స్ట్ ప్లేస్ ద గార్డెన్. ఇక్కడ మీరు ఈ విజువల్స్ ని చూడొచ్చు.
దీని తర్వాత ప్లేస్ ద లైబ్రరీ. ఇది DNA వాల్ట్ అంట. ఇక్కడ కొన్ని వేల స్పీసీస్ లో జెనెటిక్ కోడ్ ని స్టోర్ చేసి ఉంచారు. ఈ ప్లేస్ విజువల్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. రకరకాల స్పీసీస్ ని ఇలా జార్స్ లో స్టోర్ చేశారు. వాటి కలర్ ని బట్టి అవి ఎన్ని సంవత్సరాల్లో ఎక్స్టింక్ట్ అవుతాయన్నది ఎస్టిమేట్ చేయొచ్చంట. ఇవన్నీ రియల్ స్పీసీస్ కాదు, జస్ట్ ఫ్యూచర్ లో అలా స్టోర్ చేస్తారనేసి రెఫరెన్స్ గా క్రియేట్ చేశారు. చాలా పెద్ద సైన్స్ ల్యాబ్ లాగా క్రియేట్ చేశారు. హాలీవుడ్ మూవీస్ లో కూడా మనం ఇలాంటి విజువల్స్ ని చూసుండము. చుట్టూ మిర్రర్స్ ని ఏర్పాటు చేసి ఇదొక ఇన్ఫినిటీ స్పేస్ లాగా క్రియేట్ చేశారు. చాలా మంది ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. అలాగే చాలా వరకు స్పీసీస్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ జార్స్ అన్ని లైట్స్ చేంజ్ అవుతూ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాయి. నేను కూడా మీకు కొన్ని విజువల్స్ చూపిస్తున్నాను. అన్ని విజువల్స్ ని కవర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. నెక్స్ట్ ప్లేస్ ద ల్యాబొరేటరీ. ఇక్కడ విజువల్స్ ని కూడా చూడండి. ల్యాబొరేటరీ తర్వాత ప్లేస్ ద అబ్జర్వేటరీ. ఇక్కడ కూడా కొన్ని స్పీసీస్ ని స్టోర్ చేసి ఉంచారు. దీని తర్వాత చాప్టర్ 3 అల్ వహా. ఈ బిల్డింగ్ లో టోటల్ గా 7 ఫ్లోర్స్ ఉంటాయని చెప్పాను కదా, కానీ మనల్ని మాత్రం 5 ఫ్లోర్స్ మాత్రమే అలో చేస్తారు. 6th ఫ్లోర్ కి ఓన్లీ రాయల్ ఫ్యామిలీకి మాత్రమే ఎంట్రీ ఉంటుందంట. అలాగే 7th ఫ్లోర్ లో ఈవెంట్ హాల్ ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ కోసం మనం 3rd ఫ్లోర్ కి వెళ్ళాలి. మళ్ళీ ఇలా స్టెప్స్ దిగాలి. స్టెప్స్ దిగలేని వాళ్ళు లిఫ్ట్ యూజ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఈ స్టెప్స్ పై నుండి చాప్టర్ 2 అయిన టుమారో టుడే విజువల్స్ ని మనం చూడొచ్చు. అల్ వహా అంటే ఓయాసిస్ అనే అర్థం వస్తుందంట. ఇదే చాప్టర్ 3 అల్ వహాకి ఎంట్రీ. ఈ ఫ్లోర్ అట్మాస్ఫియర్ చాలా ప్లెజెంట్ గా అలాగే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ కొన్ని రకాల థెరపీస్ ఉంటాయి. అన్ని థెరపీస్ ని మనం ట్రై చేయొచ్చు. ఎలాంటి ఛార్జ్ ఉండదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇలా డిఫరెంట్ రూమ్స్ లో ఒక్కొక్క ఎలిమెంట్ ని యూజ్ చేసి థెరపీ చేస్తుంటారు. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తుంటారు. మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా వాళ్ళని అడగొచ్చు. 2030 నాటికి ప్రపంచం జనాభాలో ఎక్కువ శాతం డిప్రెషన్ కి గురయ్యి హెల్త్ ఇష్యూస్ క్రియేట్ అవుతాయంట. అలా చాలా సంవత్సరాలు అదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతూ ఉంటుందంట. అలాంటి టైంలో 5 హ్యూమన్ సెన్సెస్ ని కంట్రోల్ చేసుకుంటే హెల్తీ అలాగే బ్యాలెన్స్డ్ లైఫ్ ని మెయింటైన్ చేయొచ్చు అన్నది ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడితో 3rd ఫ్లోర్ టూర్ కూడా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ చాప్టర్ టుమారో టుడే 2nd ఫ్లోర్ లో ఉంటుంది. ఈ ఫ్లోర్ స్టార్టింగ్ లో ఫోటో పాయింట్ ఉంటుంది. ఆ ఫోటో మనకు కావాలనుకుంటే 150 దిరం పే చేయాలి. ఈ ఫ్లోర్ లో ప్రపంచంలోని అన్ని కంట్రీస్ లో యాక్టివ్ లో ఉన్న ఫ్యూచర్ టెక్నాలజీస్ కి సంబంధించిన కొన్ని వస్తువులు ఉంటాయి. అలాగే చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. నేను చాలా సేపు ఇక్కడ ఉండి మాక్సిమం విజువల్స్ ని కవర్ చేశాను. చూడటం మిస్ అవ్వకండి. అలాగే వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి.
Hello, human. Salam alaikum. Welcome to the Museum of the Future. Hi, how are you? I'm great, thank you. I'm so happy to see you here at the Museum of the Future. What's your name? My name is Amika. I'm a humanoid robot and I work for the Museum of the Future. Do you have any question for me? What is your age? I was created in 2022 and since then, the Museum of the Future has been my home. Okay, thank you.
ఈ ఫ్లోర్లోనే అబ్జర్వేషన్ డెస్క్ కూడా ఉంటుంది. నేను వెళ్ళిన టైంలో ఏదో రెన్యువేషన్ వర్క్ నడుస్తుంది అనేసి అలౌ చేయలేదు. టికెట్ తీసుకునే ముందే మనకు ఆ విషయం మెన్షన్ చేస్తారు. మనం ఓకే అనుకుంటేనే టికెట్ తీసుకోవచ్చు. ఈ అబ్జర్వేషన్ డెస్క్ నుండి వ్యూస్ ఇలా ఉంటాయి. తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో నెక్స్ట్ చాప్టర్ ఫ్యూచర్ హీరోస్ ఉంటుంది. అది 10 years బిలో చిల్డ్రన్స్కి మాత్రమే. ఇక్కడితో ఈ మ్యూజియంలోని అన్ని చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి. చూస్తున్నారు కదా, టైం గడిచే కొద్దీ విజిటర్స్ పెరుగుతూ ఉన్నారు. జనరల్గా 1 అవర్లో ఈ ప్లేస్ని విజిట్ చేయొచ్చు. అన్ని వీడియోస్ తీసుకుంటూ రావటం వల్ల నాకు 2 hours టైం పట్టింది. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో కొన్ని ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. మనం మ్యూజియం లోపలికి వెళ్ళే టైంలో వాటిని చూడలేదు, ఇప్పుడు చూద్దాము. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో అందరు విజిటర్స్ని సర్ప్రైజ్ చేసేవే ఈ ఫ్లయింగ్ ఫిషెస్. ఇవి ఎలాంటి వైర్ సపోర్ట్ లేకుండా గాల్లో తిరుగుతూ ఉంటాయి. ఈ ఫిషెస్ స్పెసిఫిక్ టైమింగ్స్లోనే బయటకు వస్తాయి. వచ్చి 15 to 20 minutes వరకు ఇలా ఎగురుతూ అందరినీ ఎంటర్టైన్ చేస్తాయి. ఈ ఫ్లయింగ్ ఫిషెస్ ఈ ఫ్లోర్ మొత్తం తిరుగుతూ ఉంటాయి. వీటిలో హీలియం గ్యాస్ ఉండటం వల్ల అలా గాల్లో తేలుతుంటుంది. వాటి వింగ్స్ దగ్గర అలాగే టేల్స్ దగ్గర కొన్ని ఫ్యాన్స్ లాంటివి ఉంచి రిమోట్తో వీటిని ఆపరేట్ చేస్తూ ఉంటారు. నేను ఈ ఫ్లయింగ్ ఫిషెస్ని అన్ని సైడ్స్ నుంచి క్యాప్చర్ చేశాను. మ్యూజియం ఎంట్రీ టికెట్ ఎక్కువ అనిపించిన వారు ఈ ఫ్లోర్ వరకు వచ్చి ఫ్రీగా విజిట్ చేసి ఈ ఫ్లయింగ్ ఫిషెస్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి రోబో డాగ్. దీన్ని కూడా ఫ్రీగా విజిట్ చేయొచ్చు. ఇది హ్యూమన్ ఫేసెస్ ని రికగ్నైజ్ చేసి వాటికి అనుగుణంగా రియాక్ట్ అవుతుందని చెప్తున్నారు. నాకు తెలిసి వీటిని కూడా రిమోట్ తోనే ఆపరేట్ చేస్తున్నారు. ఈ రోబో డాగ్ కి కూడా స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైంలోనే ఇవి బయటకు వచ్చి కాసేపు ఇలా ఎంటర్టైన్ చేస్తుంటాయి. చిన్నపిల్లలు అయితే వీటిని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదే ఫ్లోర్లో అల్గారిథమిక్ పర్ఫ్యూమరీ ఉంటుంది. ఫిజికల్గా కాకుండా కంప్యూటర్ ద్వారా మన రిక్వైర్మెంట్కి తగ్గ పర్ఫ్యూమ్ని క్రియేట్ చేసి ఇస్తారు. అలాగే దాని పక్కనే రోబో కాఫీ షాప్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం ఇచ్చే ఆర్డర్ని ఆ రోబోని సప్లై చేస్తుంది. అలాగే మొత్తం ప్లేస్ తిరిగి అలసిపోయిన వారి కోసం ఇక్కడ ఒక కేఫ్ కూడా ఉంటుంది. ఫైనల్గా అన్ని అట్రాక్షన్స్లో లాగానే ఇక్కడ కూడా ఒక సువెనీర్ షాప్ ఉంటుంది. ఇక్కడ ఈ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్కి సంబంధించిన చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నవారు షాపింగ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, టైం గడిచే కొద్దీ విజిటర్స్ పెరుగుతున్నారు. సో మీరు ఎర్లీగా ఈ ప్లేస్కి వస్తే పీస్ఫుల్గా అన్ని ఫ్లోర్స్ని విజిట్ చేయొచ్చు. లేదంటే లైన్లోనే మీరు చాలాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మ్యూజియం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న అన్ని ప్లేసెస్ని మనం కవర్ చేసాము. ఈ మ్యూజియంని విజిట్ చేయడానికి ఇంత అమౌంట్ వర్తా కాదన్నది మీరే డిసైడ్ చేసుకోండి. వీడియోని క్లోజ్ చేసే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ దుబాయ్లోని మరో అట్రాక్షన్ డాల్ఫినోరియం వీడియో వస్తుంది. నేను ఫుల్ షోని కవర్ చేశాను. ఆ వీడియో చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. సో వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.